హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయకుని నిమజ్జనం వ్లాగ్ అండి. సో మా ఇంట్లో ఉన్న వినాయకుడిని ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. 5th డే నిమజ్జనం చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైనా సెకండ్ డే అంటే వినాయక చవితి నెక్స్ట్ డేనే పెద్ద వినాయకుని దగ్గర పెట్టేసి వచ్చేది, లేదంటే నిమజ్జనం చేసి వచ్చేది అన్నమాట. ఫస్ట్ టైం అయితే ఈసారి 5 days ఇంట్లోనే ఉంచేసాము. సో 5th డే నిమజ్జనం అయితే చేయబోతున్నాం ఈరోజు. సో చాలా చాలా బాగా అనిపించింది. ఈ 5 days అయితే రోజు హారతి, నైవేద్యం, పూజ, రోజు కొద్దిగా బిజీగానే ఉన్నానన్నమాట. బట్ చాలా బాగా అనిపించింది వినాయకుడు 5 రోజులు ఇంట్లో ఉన్నందుకైతే. ఫైనల్లీ ఈరోజు నిమజ్జనం అయితే చేయబోతున్నాము. సో మేము ఏ విధంగా నిమజ్జనం చేస్తాము, ఎక్కడికి వెళ్ళి చేస్తాము అనేసి కొద్దిగా వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మాకు ఎప్పటికీ గుర్తుండే విధంగా వీడియో అయితే తీసుకున్నాము. అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాము. సో ఇది టైం వచ్చేసి 12:30 అవుతుందండి. ఆఫ్టర్నూన్ నిమజ్జనం అయితే చేయబోతున్నాము. ముందుగా దీపం అయితే మేము 5 days అస్సలు కొండెక్కకుండా చూస్తామన్నమాట. అగరబత్తులు పెట్టించి అలాగే హారతి కూడా ఇచ్చేసి నైవేద్యం చేసేసి ఇంకా గణపతిని అయితే తీసుకొని వెళ్ళిపోతాము చెరువు దగ్గరికి. చూసేయండి. కానీ వినాయకుని తీసుకొచ్చి మన ఇంట్లో ఇన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ నీళ్ళల్లో నిమజ్జనం చేయాలంటే బాధగా అనిపిస్తుంటుంది. పిల్లలైతే ఇంకా ఎందుకు మమ్మీ అలాగే ఉంచుకోవచ్చు కదా, ఎందుకు అలా నిమజ్జనం చేయాలనేసి అంటూ ఉంటారన్నమాట. బట్ ఇంకా తప్పదు కదా. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया. फोटो खींचिए अక్కడ. ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి. చూద్దాం అందుకొరకే మీరు ఇక్కడనే ఉండాలి. అయ్యో అట్లా కాదు, చూద్దాం. यहाँ से देखो रास्ता पकड़. నేను ఒకసారి చూస్తా. इसके बाद ओके అనుకోనే थोड़ा संभाल के दरकार. मैं तो चप्पल पहना रे. भैया लास्ट ईयर मुझे एक वो हुआ था, मतलब गया पूरा. अब मेरे पे लड़ी. भैया आ जाओ, पकड़ ले रहा हूँ. छोड़ दे. नहीं जा रहा हूँ फिर. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की. నెమ్మదిగా నెమ్మదిగా హర్షిత్
वेरी गुड धीरे से जाना आगो 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 రప్పు ఉన్న మీద పెట్టండి, కాళ్ళు సాపు ఉన్న దాని మీద పెడితే జారుతుంది. అర్షి నాకు కవరి నన్ను పట్టుకో అర్షితు. आगो रित्तो 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 अभी पाकुर పట్టున్నాయి ఆ కాలు దాని మీద పెట్టకు, సాపు ఉన్న మీద అటు పోతుర్రు కానీ నిమజ్జనం ఆడే చేస్తాం ఇక్కడ పూజ చేసినాక చూద్దాం మళ్ళీ. ఆనే చేయొచ్చు జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ నువ్వు బా ముందుకు బా డాడీ కొంచెం జాగ్రత్త. నేను జాగ్రత్తగా చూడు ఎట్లా చేస్తున్నా జాగ్రత్త అన్నారా నాకే చెప్తున్నారా చూడు రిత్తో నాకే జాగ్రత్త అన్నారా చూడు మరి నేను కాళ్ళు తడవకుండా వచ్చేసిన మీరు జాగ్రత్త. డాడీ లోపల జంప్ డాడీ లోపల ఫిషెస్ ఉంటాయా? ఇప్పుడు ఉండే దిగు నా నర్సి దిగు కిందికి దిగు జై బోలో గణేష్ మహారాజ్ కి जय జై బోలో గణేష్ మహారాజ్ కి जय జై బోలో గణేష్ మహారాజ్ కి जय గణపతి గొప్ప మోరియా ఆదా లడ్డు చోరియా ట్వింకిల్ ట్వింకిల్ ट्विंकल ट्विंकल नहीं रे ट्विंकल ट्विंकल ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గణపతి బప్ప సూపర్ స్టార్ ఫస్ట్ అగరబత్తులు ఓ కాలిది పట్టుకొని వచ్చిండ్రా. దించుకి చిక్కటి ఇక్కడ ఏమైందంటే ఖాళీ మ్యాచ్ బాక్స్ తీసుకొని వెళ్ళానన్నమాట. అసలు చూసుకోలేదు అందులో పుల్లలు ఉన్నాయా లేవా అనేసి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హారతిద్దామంటే అగ్గిపెట్టె లేకుండా అయిపోయింది. ఇంకా అలాగే మామూలుగా అలాగే పెట్టేసి గణేష్ మహారాజ్ తీసుకెళ్ళిన ప్రసాదం అక్కడ మా పిల్లలకి ఇంకా హర్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి పెట్టేసి ఇంకా నిమజ్జనం చేసేసామన్నమాట. అండ్ అక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా, పికాక్స్ సౌండ్స్ అన్నమాట. ఇక్కడ చాలా పికాక్స్ ఉంటాయి, బట్ సౌండ్ వినండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్లేస్ లొకేషన్ కూడా చాలా బాగుంది కదా. స్వీట్ ఆర్ నార్మల్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఒక్క నిమిషము मैं भी जाऊंगा మీరు స్లిప్ అవుతారు. మమ్మల్ని ఒక ఫోటో जा रहा है అక్కడక్కడ క్లిక్ చేయి ఫోటోస్. उधर जाना क्या अरे कैसा बाबल सा है कैसे जाने हुए अरे कुछ दिखता क्या पीछे से दिख रहा है भैया गणेश उसको घर को जा रहा है अब इधर है मुझे दिख रहा है थोड़ा सा उधर जाना था मेरे को ఇప్పుడు చూడండి అన్నారు కదా भैया मेरा पापा अब डालता है ऐसे डाले तो ऐसे डालता पता रे देखो ना ऐसे देखो मेरे को देखो अरे अरे मैं भी बड़ा देखो ऐसा डालना है ऐसा क्रॉस ऐसा नीचे से देखो अपने को देखो देखो डाल दूँ అట్లా వేయాలి मम्मी अंत नहीं దానికి పెంకాస్ అని ఒకటి ఉంటుంది జై బోలో గణేష్ మహారాజ్ కి డాడీ ఎట్లైనా గణేశుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా ఎందుకు అంటున్నావు ఓకే, నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో ఉన్న గణపతి నిమజ్జనం అయితే అయిపోయింది కదా. ఇంకా మా దగ్గర పెట్టిన పెద్ద వినాయకులు ఉంటారు కదా, సో ఆ గణపతుల నిమజ్జనం కూడా ఈరోజే చేసేస్తున్నారన్నమాట. ఇంకా ఈరోజు మొత్తం ఎలా ఉంటుంది, ఊరేగింపులు అయితే ఉంటాయి కదా. సో ఇంటి ముందు నుండి అలా వెళ్తుంటే దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకోవడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో చూసేయండి.
అలాగే ఇంకా నైట్ వచ్చేసి ఇంకో గణపతి దగ్గర ఏంటంటే డీజే పెట్టేసి ఊరేగింపు చేశారన్నమాట. అండ్ పిల్లలు డ్యాన్స్ వేశారు, మేము కూడా లాస్ట్కి డ్యాన్సెస్ వేసామన్నమాట. సో చూసేయండి, చాలా ఎంజాయ్ చేసాము వినాయకుడి నిమజ్జనం అయితే.